శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 23వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం దశమి తిథి ఉదయం 11:50 వరకు. తదుపరి ఏకాదశి. ధనిష్టా నక్షత్రం ఉదయం 7:42 వరకు. తదుపరి శతభిష నక్షత్రం. శుక్లయోగం మధ్యాహ్నం 2:55 వరకు. తదుపరి బ్రాహ్మయోగం. భద్రకరణం ఉదయం 11:50 వరకు. తదుపరి భవకరణం. అమృత ఘడియలు రాత్రి 11:57 నుండి 1:29 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:40 నుండి సాయంత్రం 4:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈరోజు బుధవారం దశమి తిథి. అలాగే ఈ రోజున నక్షత్రం ధనిష్టా నక్షత్రం. ధనిష్టాచ సర్విష్టాచ వసుర్వాసవ ఏవచ అని సంపదని ప్రసాదించేటటువంటి నక్షత్రంగా ధనిష్టా నక్షత్రం చెప్పబడుతుంది. అలాగే అష్టవసువులు అనే వాళ్ళు అధిష్టానంగా ఉన్నటువంటి నక్షత్రం కూడా ధనిష్టా నక్షత్రం. అందులో ఇవాళ బుధవారం రావటం, బుధుడు బుద్ధిపీడల్ని తొలగించడంతో పాటు సౌభాగ్యాన్నివ్వాలి అంటే బుధుడే ఇవ్వాలి. పూర్వాస్తులు కానీ పిత్రార్జితం కానీ ఏదైనా సాంక్రమిక ఆస్తులు సంపదలు ఏవైతే ఉన్నాయో అవి రావాలంటే జాతకంలో బుధుడి యొక్క అనుగ్రహం ఉండాలి. దానితో పాటు జ్యోతిష్శాస్త్రాది గణిత విద్యలు ఏవైతే ఉన్నాయో అవి రావాలంటే కూడా బుధుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యగుణోపేతం తంబుధం ప్రణమామ్యహం. సౌమ్యగుణం ప్రధానంగా కలిగినటువంటి బుధుడి యొక్క అనుగ్రహం ఉంటే, జాతకంలో బుధుడి యొక్క కారకత్వం గనక పరిపూర్ణంగా ఉన్నట్లయితే, నక్షత్రానికి కానీ రాశికి కానీ బుధ సంబంధం ఉన్నట్లయితే చాలా సున్నిత మనస్కులు, సున్నితంగా మాట్లాడగలిగేటటువంటి వాక్ సంపద కలిగిన వాళ్ళు అయి ఉంటారట. అటువంటి బుధుడి యొక్క అనుగ్రహం కోసం విష్ణు దేవతాత్మకమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం, ప్రత్యక్షంగా బుధుడిని ధ్యానించటం. జాతకంలో బుధుడు ప్రతికూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ బుధవారం రోజున బుధహోర ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. కొన్ని సంప్రదాయాలను అనుసరించి సూర్యోదయ ప్రభృతి 1 గంట పాటు బుధహోర నడుస్తుంది. ఈ సమయంలో బుధుడిని ధ్యానించడం, బుధుడి అనుగ్రహం కొరకు నవగ్రహాల్లో ఉన్నటువంటి బుధుడికి అర్చన చేసి, బుధుడి ప్రీతి కోసం ప్రదక్షిణలు చేసి పెసల అక్షతలతో ఆరాధన చేసేటటువంటి సంప్రదాయం కూడా ఉంది. లేదా బుధుడు మరీ ప్రతికూలంగా ఉన్నట్లయితే, లేదా జాతకంలో అష్టమాధిపత్యం బుధుడికి వచ్చి, లేదా బుధ మహర్దశ నడిచేటటువంటి వాళ్ళు ముద్గధాన్య దానం అంటే పెసల దానం కూడా ఈరోజు చేసినట్లయితే బుధానుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అటువంటి బుధవారం అధిష్టానంగా ఉన్నటువంటి బుధుడి యొక్క దివ్యానుగ్రహం, బుధుడికి అధిష్టానమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించి బుద్ధి పీడలు తొలగిపోయి సమస్త ఐశ్వర్యాలు సంపదలు అందరికీ చక్కగా పరమాత్మ సిద్ధింపజేయాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా కాబోతోందో ఆ విశేషాలని స్పష్టంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ దశమి, తదుపరి ఏకాదశి. ఈరోజు బుధవారం, నక్షత్రం ధనిష్ట, తదుపరి శతభిషం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో చంద్రుడు, మీనంలో బుధ శుక్ర శని రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి.
ఈనాడు మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే సర్వత్ర విజయలాభం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకతా భావము ఉండకపోవచ్చు. అయితే నా నిర్ణయం మాత్రమే అమలు కావాలి అనే పట్టుదలని చూపించడం ఏమాత్రము సరికాదు ఈ రాశి వారికి. ఈ రోజున కుటుంబంలో ఉండే అందరూ కూడా ఏకాభిప్రాయ సాధన కలిగి ఉండే కారణంగా కుటుంబంలోని ఏ రహస్యము అనుకూలంగాని ప్రతికూలంగాని బయటికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. పాత మిత్రుల్ని కలుసుకునే అవకాశం ఏర్పడవచ్చు. అలాగే ఆత్మీయులైనటువంటి బంధువులు మరింత చేరువయ్యే అవకాశం ఉండొచ్చు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శుభవార్తని వినే అవకాశం స్పష్టంగా ఉంది. ఎవరితోనూ విరోధభావం లేకుండా ఉండేలా పరమ లౌక్యంగా వ్యవహరించగలుగుతారు. ధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్ని మాత్రమే అపేక్షిస్తారు తప్ప అధర్మ ఆర్జనకి అవకాశం ఉన్న ఆ వైపు కన్నెత్తి చూడరు. చెప్పుకోదగ్గ విషయం. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగాలు లేనటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి విద్య అలాగే ఉద్యోగము అనుకూలంగా ఉండే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావము లేకుండా ఉండేలా ఔషధ సేవని సక్రమంగా చేయిస్తూ కూడా ఉంటారు. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా ఆందోళనగా ఉంటారు. కుటుంబంలో ఏ విధమైన వ్యతిరేకతా భావం కలుగుతుందో అనే దిగులుతనంతో ఉంటారు. దేనికైనా సరే సిద్ధపడాలి అనేటటువంటి మానసిక ఆందోళన భయంతో ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా దాంపత్య విషయంలో ప్రతీకార భావం ఒకరికి కలిగే కారణం ఉన్నటువంటి కారణంగా చెప్పలేనంతటి ఆందోళనతో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో సర్వత్రా అనుకూలతా భావం గోచరిస్తూ ఉంటుంది. పనిభారం మరింత పెరుగుతుంది. వేతన ఆధిక్యం మాత్రం ఉండకపోవచ్చు. సంపాదించి కూడబెట్టినటువంటి ధనాన్ని నూతనమైన గృహాన్ని నిర్మించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. కానీ అనవసరంగా వ్యయం చేసే అవకాశం ఉన్నటువంటి కారణంగా మానసికంగా కొద్దిగా బాధకి గురి అయ్యే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారి శక్తి గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సమస్యలు పరిపూర్తి కావడమే కాక ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏదో జరిగిపోతుందనే ఆందోళన భావంతో ఉన్నటువంటి వారు మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. స్వదేశంలో ఉన్నవారికి విదేశానికి, విదేశంలో ఉన్నవారికి స్వదేశానికి వెళ్ళవలసిన అవసరం బలంగా ఏర్పడే అవకాశం ఉంది. శుభవార్తని వినేటటువంటి కారణంగా పొదుపు సూత్రాన్ని పాటించడం అనేది తప్పనిసరి కావచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం పర్వాలేదు అన్న తీరులోనే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం మాత్రం లేకపోవచ్చు. వ్యాయామం అంతేకాక ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానము జపము తప్పనిసరి ఈ అనారోగ్య స్థితిని దాటడానికి. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్యం అన్యోన్యంగా ఉండడమే కాక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దిగులుతనంతో ఉంటారు. సంతానంతో వ్యతిరేకతా భావం కలుగుతుందేమో అనేటువంటి ఆందోళనతో ఉంటారు.
శారీరకమైనటువంటి అనారోగ్యం కొద్దిగా పెరుగుతూ ఉన్నటువంటి కారణంగా ఏం జరుగుతుందో అనే తాత్కాలికమైనటువంటి మనోధైర్యం లేనటువంటి స్థితిలో ఉంటారు. సంతానం మీద కోపాన్ని చేసినటువంటి సందర్భంలో సంతానం విరోధిస్తారనే అభిప్రాయం స్పష్టంగా కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పూర్వం ఉన్నంతగా ఈ రాశి వారికి ఈ రోజున లేకపోవచ్చు. బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాదాలు పరిష్కరింపబడి గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విజయవంతమైనటువంటి స్థితిలో ఉంటారు. సంతానానికి విద్య మరింత ప్రతిభాత్మకంగా గోచరిస్తూ ఉండొచ్చు. తప్పక గృహంలో శుభకార్యం జరిగే అవకాశం బలంగా గోచరిస్తుంది. ఆర్భాటానికి అట్టహాసానికి పోవద్దని అనుకున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితి కావచ్చు. కుటుంబిని అంటే భార్య కారణంగా ఇష్టం లేకుండానే అంతటి ఖర్చును పెట్టే అవకాశం ఉండొచ్చు. స్వదేశంలో ఉన్నవారు విదేశానికి, విదేశంలో ఉన్నవారు స్వదేశానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. వాహనాన్ని నడిపించేటటువంటి సందర్భంలో తప్పనిసరి భద్రతా ప్రమాణాలని పాటించడం సరైనది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రోజున రాబోయే శుభకార్యం కోసం విశేష ధన వ్యయాన్ని చేస్తూ ఉంటారు ఈ రాశివారు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ సూచన కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లెక్కలేనటువంటి తనంతో ఉంటారు. కోపభావాన్ని కలిగి ఉండి ఉంటారు. తమ మాట మాత్రమే నెగ్గుబాటు కావాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉంటున్నటువంటి కారణంగా ఒకంత గర్వాన్ని కూడా కలిగి ఉంటారు. వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం పుష్కలంగా ఉన్నటువంటి కారణంగా ఆర్థికమైన సమీకరణం అంటే పోగుజేత కార్యక్రమంలో ఉండొచ్చు. సాహసభావాన్ని ప్రదర్శించరు. పై ఉద్యోగులతో అనుకూలతాభావంతో మాత్రమే ఉంటారు. అయితే బంధువులతో మాత్రం విరోధభావాన్ని కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండకపోవచ్చు నీటికి. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభంతో పాటు ఆర్థిక సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో మంచి స్థాయికి వెడతారు. సంతానంతో కూడా అనుకూలతా భావాన్ని కలిగి ఉంటారు. సంతానం ఉద్యోగ ప్రాప్తికి సరిపోయినంతటి వయసులో కానీ ఉన్నట్లయితే తప్పక ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉన్నప్పటికీ కూడా చేసినటువంటి రుణాలకి అలాగే వాటికి సంబంధించిన వడ్డీలకి తీర్చడం అనేటటువంటి ఆ హేతు ఉన్న కారణంగా పెద్దగా చేతిలో ధనం రొక్కంగా కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. తమకు సంబంధించిన నిరుపయోగంగా పడినటువంటి ఆస్తుల్ని అమ్మివేయాలనే ఆ ఆలోచనని బలవంతంగా తల్లిదండ్రుల మీద ఒత్తిడి రూపంలో తెచ్చే అవకాశం గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు నృత్య గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థిక సిద్ధి కూడా అయ్యే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే
పై ఉద్యోగులతోనూ క్రింది అధికారులతోనూ కూడా పట్టుదల భావంతో ఉంటారు. తమ మాట మాత్రమే చెల్లుబడి కావాలి అనే గట్టి ఆలోచనతో ఉంటారు. పెద్దగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం గోచరిస్తుంది కాబట్టి మౌనంగా సాత్వికంగా ఉండడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రుల యొక్క అండ దండలుండేటటువంటి కారణంగా తమంత తాముగా దూసుకుపోయే అవకాశం ఉండొచ్చు. కానీ ఈ తీరు వ్యతిరేక ప్రతీకార ప్రవర్తన ఏమాత్రము మంచిది కాదు అనే విషయాన్ని గ్రహించుకోగలగాలి. తల్లిదండ్రులైనటువంటి వారి అభిప్రాయం కంటే కూడా ఇతరుల అభిప్రాయాన్ని స్వీకరిస్తూ దానికి అనుగుణంగా పనిచేయడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని అర్థం చేసుకోగలగాలి. లేని పక్షంలో కాలం తప్పక నేర్పించే అవకాశం ఉంది. బుధవారం సందర్భంగా ధనురాశి వారు దివిజయ గణపతిని పూజించి పనసతోనని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పనిసరిగా రుణ విముక్తి కావడమే కాక వ్యాపారం అభివృద్ధి దిశగా వెళుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే వృత్తిపరంగా నైపుణ్యం ఉంటుంది. వ్యాపారపరంగా ఆర్థికమైన ఎదుగుదల ఉంటుంది. కుటుంబంలో ఉండే జనం అందరూ సమీకరిస్తూ సామరస్య భావంతో ఉండేటటువంటి కారణంగా రుణభారం ఏమాత్రము ఉండనే ఉండదు, తీరిపోతుంది కూడా. చిన్నగా పెట్టుకున్నటువంటి వ్యాపారం విశేషంగా అలా పెరిగిపోతూ ఉండే కారణంగా నిజంగా గర్వ అతిశయాలు ఉండొచ్చు, కానీ అలా ఉండే ప్రవర్తన మాత్రం వీరిది కాకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. మరో వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచన ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి, కానీ అంత ధైర్య సాహసాల్ని ఈ రోజుకి చేయరు. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని పూజించి గోధుమ రవ్వ కేసరిని ప్రసాదంగా సమర్పించినట్లయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రశాంతంగా ఉంటారు. మానసిక ఆందోళనకి దూరంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం గురించిన చింత ఏమాత్రం లేకుండా ఉంటారు. తప్పక మరింతగా ఎదుగుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఉంటారే తప్ప ఒకవేళ ఆర్థిక లాభం లేనటువంటి సందర్భంలో కుంగిపోయే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. ఏ పనిని చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా పారదర్శకంగా కుటుంబంలో ఉండే జనులందరితోనూ చర్చించి మీదటే నిర్ణయాన్ని తీసుకునేటటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి శత్రుభావం, ప్రతీకార బుద్ధి ఏమాత్రం ఉండే అవకాశం లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వేణుగోపాలస్వామి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో కదలిక ఆర్థికమైన లాభంతో కలిగే అవకాశం ఉంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే గ్రహబలం అంత అనుకూలంగా లేనటువంటి కారణంగా ఆలోచనలు కూడా సక్రమమైనవి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన ఎదుగుదల కూడా తక్కువగా ఉండొచ్చు, అనుకున్నంతగా ఉండకపోవచ్చు. నిరుపయోగంగా పడినటువంటి స్థలాలని, పొలాలని, ఆస్తిపాస్తుల్ని స్వయంగా వెళ్ళేటటువంటి ఆలోచన, చూసుకోవడం కోసం వెళ్ళవలసిన ఆలోచన ఈ రోజుకి అనుకూల పడకపోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి మరింతగా పెరిగేటటువంటి కారణంగా అన్నదానాలు, సంతర్పణలు, క్షేత్ర దర్శనాలు, పుణ్యక్షేత్ర ప్రదేశాలకు వెళ్ళడాలు మొదలైనవి సాగే అవకాశం హెచ్చుగా గోచరిస్తుంది. మాట మాత్రం తప్పనిసరిగా అన్నది తీర్చాలనే ఆలోచనతో ఉండే కారణంగా ఆర్థికమైన నష్టానికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. లెక్కలకు సంబంధించిన వ్యాపారాలను చేసేటటువంటి వారైతే పొరపాట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి 1-2 మార్లు పరిశీలించుకున్న మీదటే దాన్ని బహిరంగపరచడం చాలా చాలా మంచిది కావచ్చు. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని
పసుపు అక్షతలతో పూజించినట్లయితే, అంతేకాక లడ్డూలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా మహాగణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి, జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి ఉద్యోగ దీపాలు, జనాకర్షణ దీపాలు ఏ విధంగా వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వృత్తిలో అత్యద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధించాలన్నా, ఉద్యోగ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా, వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలన్నా ప్రతి బుధవారము ఇంటి గుమ్మం దగ్గర ఉద్యోగ దీపాలు వెలిగించాలి. ఈ ఉద్యోగ దీపాలు వెలిగిస్తే ఉద్యోగం లేని వాళ్లకు అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి త్వరగా అభివృద్ధి అనేది కలుగుతుంది. ఈ ఉద్యోగ దీపాలు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో ఇంటి ముందు భాగంలో గుమ్మం దగ్గర వెలిగించాలి. ఈ ఉద్యోగ దీపాలు ఎలా వెలిగించాలంటే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో మీ ఇంటి ముందు భాగంలో గుమ్మం దగ్గర 3 మట్టి ప్రమిదలను ఏర్పాటు చేయాలి. మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పొయ్యాలి. రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పొయ్యాలి. మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఈ 3 కూడా ఆ మట్టి ప్రమిదల్లో పోసిన తర్వాత మొదటి మట్టి ప్రమిదలో 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. రెండో మట్టి ప్రమిదలో 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. మూడో మట్టి ప్రమిదలో 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 3 ప్రమిదల్లో కూడా ప్రత్యేకమైన సంఖ్య కలిగినటువంటి ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే వీటిని ఉద్యోగ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ప్రత్యేకంగా బుధవారం సాయంకాలం పూట ఇలా ఉద్యోగ దీపాలు వెలిగిస్తే 5 బుధవారాలు ఇలా చేస్తే అర్హతకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే చాలామంది ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న జనాకర్షణ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రజాకర్షణ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్లను ఆకట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్లను ఆకట్టుకోవటానికి రావి చెట్టు దగ్గర బుధవారము, గురువారము, శనివారము ఈ వారాల్లో ఎప్పుడైనా సరే జనాకర్షణ దీపాలు వెలిగించాలి. ఈ జనాకర్షణ దీపాలు రావి చెట్టు దగ్గర వెలిగించినట్లయితే వృత్తిలో మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకొని అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. ఈ జనాకర్షణ దీపాలు రావి చెట్టు దగ్గర ఎలా వెలిగించాలంటే రావి చెట్టు దగ్గర 5 మట్టి ప్రమిదలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ 5 మట్టి ప్రమిదల్లో కూడా మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పొయ్యాలి. రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పొయ్యాలి. మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి. 4వ మట్టి ప్రమిదలో ఆవ నూనె పొయ్యాలి. 5వ మట్టి ప్రమిదలో అవిసె నూనె పొయ్యాలి. ఇలా 5 మట్టి ప్రమిదల్లో కూడా ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, అవిసె నూనె వీటిని పోసిన తర్వాత ఒక్కొక్క మట్టి ప్రమిదలో 4 ఒత్తులు విడిగా వేసి దీపాలు వెలిగించాలి. ఇలా ప్రత్యేకంగా 5 మట్టి ప్రమిదల్లో రావి చెట్టు దగ్గర బుధవారము, గురువారము, శనివారము ఈ ప్రత్యేకమైనటువంటి దీపాలు వెలిగిస్తే వీటిని జనాకర్షణ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ఉద్యోగ దీపాలు ఇంటి ముందు వెలిగించుకోవటం ద్వారా ఉద్యోగం వస్తుంది. అర్హతకు తగిన ఉద్యోగంలో చేరి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అయితే జనాకర్షణ దీపాలు రావి చెట్టు దగ్గర వెలిగిస్తే మీ వాక్చాతుర్యంతో మీ రంగంలో, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ తారాస్థాయికి చేరటానికి ఈ దీపాలు విశేషంగా సహకరిస్తాయి. ఈ దీపాలు వెలిగించుకోవటంతో పాటుగా ప్రతిరోజు కూడా మీ ఇంట్లో తల్లితో కర్పూరం దిష్టి తీయించుకుంటూ ఉండండి. అలా చేస్తే కూడా మీ వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ప్రతి మంగళవారము దర్భగడ్డితో తల్లిగారి చేత దిష్టి తీయించుకుంటూ ఉండండి. దర్భకు చాలా శక్తి ఉంటుంది. బ్రహ్మదేవుడితో పాటు దర్భ ఆవిర్భవించింది.
సమస్త దోషాలను పోగొట్టే శక్తి దర్భకుంటుంది. అందుకే మంగళవారం పూట దర్భగడ్డితో దిష్టి తీయించుకోవటం, ప్రతిరోజు కర్పూరంతో తల్లిగారితో దిష్టి తీయించుకోవటం చేస్తే కూడా వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, వృత్తిలో తారాస్థాయికి ఎదగండి. రేపు వరూధిని ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే దేవాలయ దర్శనం చేసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, దేవాలయంలో ఎలాంటి వస్తువులు దానం చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.